ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు బాస్ డైరీస్. ఇంకా మీలో మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మంచి ఫన్ ఉంటుంది. ఇవాళ వీడియో వచ్చేసరికి ఫుల్ అఖండ తాండవం వైబ్ అండి. 5 పీక్స్లో ఉంటుంది, గ్యారంటీ నాది. బట్ దానికన్నా ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, జాగ్రత్తగా వినండి. ఏంటనుకుంటున్నారు, నేను చాలా అప్సెట్ అయ్యానండి. మీరు వీడియోస్ చూస్తున్నారు, నాకు రీచ్ కూడా బాగా వస్తుంది, కానీ ఒక సింపుల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ మాత్రం చేయట్లేదు. ఏమవుతుందండి? ఒక్క సింపుల్ లైక్, ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క కామెంట్ నాకు చాలా పెద్ద మోటివేషన్ ఇస్తున్నట్లు. మీరు అది చేస్తారు కదా, నెక్స్ట్ నుంచి చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే మిమ్మల్ని నేను అంత నమ్ముతున్నాను. ఇంకా వీడియోలోకి వస్తే, యాక్చువల్గా ఇది ప్రీమియర్స్ ప్లాన్ అనమాట. ప్రీమియర్కి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ లాస్ట్ మినిట్లో నా ఫ్రెండ్కి క్లయింట్ కాల్ వచ్చింది. వాడికి ఏమో కాల్లో క్లయింట్ తాండవం చేస్తున్నాడు. సో మార్నింగ్ 7:30 AM షో బుక్ చేసాం. 7:30 టైం వినగానే నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు నిద్ర లేస్తారా లేవరా అని. అనుకున్నట్లుగానే ఫ్యాక్ట్ ప్రూవెన్ లాగా వీళ్ళు నిద్ర లేవలేదు, మేము లేట్ అయిపోయాము. ఇంకా ఒకరిని బ్లేమ్ చేసుకుంటూ మా దగ్గర నుంచి 15 kilometers దూరం ఉంది. ఇంకా హడావిడిగా క్యాబ్ బుక్ చేసాము. క్యాబ్ వాడు కూడా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్యామిలీలో ఒకడు ఉన్నట్టున్నాడు. బుక్ చేసిన 3 minutesలోనే వచ్చేసాడు. మేము కూడా అంతే, అఖండాలో ఎంట్రీ ఇచ్చినట్టు క్యాబ్లోకి ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్గా థియేటర్కి స్టార్ట్ అయిపోయాం. జై బాలయ్య. అది నేను ఇటు తీస్తున్నావా అటు తీస్తున్నావా? నిన్నే తీస్తున్నా. నన్న అంటే నిన్ను ప్లస్ ఎందుకు ఎంత కష్టపడి 6 లేచి వణుక్కుంటూ బాలయ్య బాబు సినిమా కోసం? జీవితంలో బాలయ్య బాబు సినిమా కోసం ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత చలిగా వెళ్తాం అనుకున్నా. దగ్గర ఇప్పుడు 12 ఉంది. ఇంత 12కి సరే మా వాళ్ళు టైంకి వెళ్దామా అంటారు అనుకున్నాం. టైంకి వెళ్ళావా? లేదు, సినిమా అయినట్టుగా రా. ఇప్పుడు టైం ఎంత 7 అయింది. ఇక్కడ నుంచి మాకు థియేటర్ వచ్చి 7:10. ఇక్కడ నుంచి థియేటర్ వచ్చేసరికి 15 kilometers. ఇంకా మా క్యాబ్ అన్నీ చూసుకోవాలంతా. కార్లో కూడా జాకెట్ వేసుకొని కూర్చున్నాడు, ఏసీ కూడా వేయలేదు అక్కడ. జాకెట్ కాదు, షాకెట్స్ అంటారు. విన్న రైట్ అట్లా ఉంటుందండి వీటితో. కార్లో కూడా ఏసీ వేయలేదు, కానీ వీడు పైన క్యాప్ వేసుకొని కూర్చున్నాడు. హీరోలో ఫీల్ అయిపోతున్నాడు. ఏదన్నంటే బాలయ్య జై బాలయ్య అంటాడు. అంతకుమించి బాలయ్య ఫ్యాన్ కాదు, సారీ అండి, నిజంగా ఇక్కడ ఎవరు బాలయ్య ఫ్యాన్ కాదు, అఖండ ఫ్యాన్. రాత్రి దీంట్లో చూశాడు రివ్యూస్. పొద్దున్నే వెళ్తున్నాం కదా అని 11ంటికి పెట్టాడు. బాలయ్య బాబుకి బోయపాటికి సెట్ అయిందంట. ఎవర్ గ్రీన్ కాంబో అంట. మాస్ అంటే బోయపాటి, బోయపాటి అంటే మాస్ అంట. మరి నందమూరి తమ్మనేమయ్యాడు మధ్యలో? తమను స్పీకర్ల బాగలు కొడతా కూర్చుంటాడు. తమన్ గురించి మాట్లాడితే ఒకటే డైలాగ్ చెప్పాడు కదా, స్పీకర్లన్నీ సర్వీసింగ్ ఇచ్చి బాగా. ట్రాఫిక్ ఏంటండి బాబు, విన్నాలే కానీ జై బాలయ్య మీద భారం సారీ అండి. ఇప్పుడే థియేటర్కి వచ్చాము. ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పటికే 1 నిమిషమే ఉంది మాకు టైము. త్వరగా వెళ్ళాలి. 7:30 అయిపోయింది. మా వారు చూసారండి ఎంత హడావిడి పడతారు, పరిగెడుతారు. ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే మేము 5 minutes లేట్ అయిపోయాము. థియేటర్ స్టార్టింగ్లో టూర్ బొమ్మ పెట్టాడు, పరిగెడుతుంది మన వాళ్ళే. మా క్యాబ్ డ్రైవర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో మెంబర్ అవటం వల్ల థియేటర్కి టైంకి తీసుకొచ్చాడు. ఇప్పుడే ఇంటర్వ్యూల్ అయింది. ఎట్లా అనిపించింది సినిమా? ఇప్పుడే జస్ట్ ఒక ప్రీ ట్రైలర్ అంటారు చూసారా, ఆ టైంలో ఇప్పుడే ప్రీ ట్రైలర్ చూసాము. ఇంటర్వెల్కి కరెక్ట్ సీన్ పడింది. ఇంటర్వెల్ తర్వాత చూసుకుందాం దీని సంగతి. ఇంకా మా వాళ్ళు స్నాక్స్ తెచ్చుకున్నారు, పర్లేదండి, స్నాక్స్ రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే ఫుల్ వైబ్లో ఉన్నారు. మూవీ ఎలా ఉందిరా నాన్న? పైలట్ చూసారా మీరు? ఇప్పుడు వెళ్ళొస్తున్నాం. మామూలు లేదు, మా అఖండ వైద్యం మొత్తం జై బాలయ్య. కానీ బాగా చూపించలే. సింపుల్గా చెప్పాలంటే కమలంటే సినిమా లేకుండా ఈజీ మామూలుగా లేపలా. సెకండ్ టైం నైట్ షో మళ్ళీ వెళ్తాం.
సాయంత్రం ఆబ్వియస్లీ సెకండ్ షో జై బాలయ్య. రూమ్కి వచ్చి పడుకుంటే చాలా రిలాక్స్గా ఉందండి. కారణం ఏంటంటారా, బాలయ్య బాబు ట్రాన్స్లో ఇంకా అంతే ఉన్నాం. యాక్చువల్గా బాలయ్య బాబు ట్రాన్స్ కాదు, తమనన్న ట్రాన్స్. బక్కోడికి రజనీకాంత్కి బక్కోడు ఉంటే బాలయ్య బాబుకి బండోడు ఉంటే అన్నారు కదా, అసలు కంపారిజనే లేదండి. అనిరుద్ధే, తమనే. బట్ తమన్ ఫర్ బాలయ్య ఈజ్ నెక్స్ట్ లెవెల్, మోర్ దెన్ అనిరుద్ధ్ ఫర్ బాలయ్య. ఏం కొట్టాడండి ఆ బీజిఎం, అది ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉంది. మీకు లీక్ చేయలేదు కానీ, ఇంకా ఓఎస్టీ రాలేదు కానీ, హనుమాన్ అండ్ శివ ట్రాన్స్లో ఒక ట్యూన్ కొట్టాడు బీజిఎం, నెక్స్ట్ లెవెల్. నైట్కి మళ్ళీ షో వెళ్దాం అంటున్నారు, నాకైతే ఓపిక లేరు. చూద్దాం ఏమవుతుందో. రానని చెప్పాను అనుకోండి, అది వేరే విషయం. కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఒకటి చెప్పాలండి, మూవీని మూవీలో చూడండి, వితౌట్ లాజిక్స్. అఖండ ప్యూర్ ట్రాన్స్. ఇట్లా పై కిందకి ఎత్తాడు, అట్లా కింద కొట్టాడు, అలా కొట్టాడు, ఇవేమీ వద్దు. వెళ్ళి ఒక అఘోరాకి పవర్ సెల్ వస్తే ఏమవుతుంది, నిజంగా ఆ వైబ్లో వెళ్ళిపోతాం. జస్ట్ ఫర్గెట్ ద లాజిక్స్ అండ్ ఎంజాయ్ ద మూవీ. జై బాలయ్య.